హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 అగ్ని పరీక్ష. సో, ఈరోజు మళ్ళీ అది ఎపిసోడ్ 2 గూడా. సో, నిన్న బాగా అనిపించిందండి ఎపిసోడ్ 1 అయితే. ఈరోజు కూడా పర్వాలేదు కంటెంట్ అయితే ఉంది. కొద్దిగా ఎక్కువ మందిని వాళ్ళు స్క్రూటినీ చేసినట్టుగా అనిపించింది. మేబీ డే 2 కాబట్టి. సో, అంటే ఆ డే పరంగా ఇవ్వట్లేదు వాళ్ళేమి ఎపిసోడ్ గూడా. అక్కడక్కడ బిట్స్ బిట్స్ కింద ఇస్తున్నారు. ఏది పాజిటివ్, ఏది నెగెటివ్ షోకి అన్నట్టుగా చూసుకునే ఇస్తారు కాబట్టి, సో, అలాగే కట్ చేసి అయితే ఇచ్చారనమాట. ఈరోజు కొంతమంది అయితే నాకు బాగా నచ్చారండి. సో, వాళ్ళెవరా అన్నది చూద్దాము. సో, ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసి మళ్ళీ శ్రీముఖి అయితే వాళ్ళందరినీ జడ్జెస్ ముగ్గురిని అయితే ఇంట్రడ్యూస్ చేసేసారండి. వాళ్ళందరూ వచ్చిన వెంటనే ఇవాల్ట ప్రీమియం క్యాండిడేట్స్‌ని చూద్దామని చెప్పారు గానీ, ప్రీమియం అంటే నేను ఏదన్నా వీళ్ళు రికమెండేషన్ క్యాండిడేట్సా? వీళ్ళెలా ఉన్నారా? ఏంటా? అన్నది అనుకున్నాను. బట్ కొంతమందయితే నాకైతే బాగా అనిపించారు. సో, ఫస్ట్ కంటెస్టెంటే వచ్చిన వాడైతే గనక అతను చరణ్ అంటండి. చాలా బాగున్నాడు. చాలా మెచ్యూర్‌గా ఉన్నాడు. ఆయన చూడ్డానికైతే చిన్న కుర్రాడిలాగే ఉన్నాడు. కాకపోతే డిగ్రీ చేసి ఇంకా పీజీ గూడా చేసినట్టున్నాడు. ప్లస్ ఆయన ఎంటర్‌ప్రెన్యూర్ ఇంకా ఎన్ఎస్ఆర్‌కి ఏదో చీఫ్ పర్సన్ లాగా చేస్తున్నాడంట. ఇంక ఇలా చాలా యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. మాట తీరు గాని, పద్ధతి గాని చాలా బావుందనమాట. మరి హౌస్ లోపలికెళ్ళిన తర్వాత తను ఎలా ఉంటాడా అన్నది తెలీదు గానీ, అంటే సిట్యుయేషన్స్ బట్టి అందరూ ఎవరెవరు మారొచ్చు గదా! బట్ నాకైతే చాలా బాగా ఇంప్రెసివ్‌గా అనిపించాడు. అన్ని జోక్స్ అనమాట. ఫుల్ ఆన్ ఫన్ అందరి మీద జోక్స్ ఏసుకుంటూ వచ్చాడు. నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే ఏం చేస్తావంటే, ఆహార దీక్ష చేస్తాను అంటే, నిరాహార దీక్ష అంటాం గదా! సో, అలా కాకుండా తినేసి దీక్ష అయితే చేస్తాననడం. ఇంకా అందరి మీద నవదీప్ మీద గాని, లేకపోతే బిందు మాధవి ఇంకా వీళ్ళందరూ గూడా బాగా నవ్వారనమాట. ఫుల్ ఆన్ జోక్స్ అయితే యేసుకుంటూ వచ్చారు. సో, అంటే స్పాంటేనిటీ చాలా ఉందనమాట. ఎక్కడా గూడా తడబడకుండా తను కాన్ఫిడెన్స్ గాని, తన యొక్క మెచ్యూరిటీ గానైతే కనిపించిందండి మాటల్లో. చాలా బాగా అనిపించాడు ఆ క్యాండిడేట్. ఖచ్చితంగా కొద్దిగా మంచి ఇది పడితే గనక ఎపిసోడ్స్ పడితే గనక ఒకవేళ ఎళ్తే గనక టాప్ దీంట్లోకెళ్తే ఐ మీన్ హౌస్ లోపలికెళ్తే గనక ఆహ్, కొద్దిగా నిలదొక్కుకుంటే ఒక 2, 3 వీక్స్ అంటే ఓటింగ్స్ పడాలి కదండీ! ఎంత చేసినా గూడా బయటన జనాలు ఒకళ్ళు వాళ్ళకి నచ్చితే గనక అలా చేసుకుంటూ ఎళ్తారు గదా! సో, అది తెలీదు. సో, ఓటింగ్స్ గనక పడితే గనక మంచి క్యాండిడేట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఫుల్ ఫన్. ఆహ్, స తనెక్కడా గూడా బయట నుంచి ఏదో రాసుకొనొచ్చి చేశాను అన్నట్టుగా లేదు. ఈవెన్ దో తను ఆలోచించుకొనొచ్చినా గూడా అది అక్కడ గూడా స్పాంటేనిటీగా చెప్పినట్టుగా అనిపించింది అన్నీ గూడా. సో, చాలా బాగా అనిపించింది. సో, తనైతే సూపర్ క్యాండిడేట్. వర్తీ క్యాండిడేట్. సో, ఆల్ ద 3 జడ్జెస్ అయితే తనకైతే గ్రీన్ అయితే ఇచ్చారండి. చాలా చాలా అనిపించాడు. దాని తర్వాత బేబ్ జాన్ అనే ఒక లేడీ వచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఏం చేద్దాం అనుకున్నారో తెలీదు. ఫన్‌లో అనుకోకుండా అంటే తను ఏమి యాక్టింగు అవన్నీ గూడా ఏమీ లేదు. ఏదో చేసుకుంటూ ఎళ్లారనమాట. బట్ లాస్ట్‌కైతే ఏడ్చేసి ఐ హేట్ ద జడ్జ్‌మెంట్ ఎందుకు నన్ను సెలెక్ట్ చేయట్లేదు. ఇది అది అని చెప్పి క్వెషన్స్ అడగడం. సో, అన్నీ తడబడ్డం జరిగిందనమాట. సో, అనవసరం అనిపించింది. సో, సేమ్ అలాగే ముగ్గురు జడ్జెస్ అయితే గనక రెడ్ అయితే ఇచ్చారు. సో, అసలు నచ్చలేదండి ఆమె క్యాండిడేట్. ఆమె ఏంటో ఆహ్, ఎందుకు అవకాశాన్ని ఆహ్, ఇది చేసుకున్నారో, స్పాయిల్ చేసుకున్నారో ఏంటా అని అనిపించింది. ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ చేయకపోవడం అన్నది నాకైతే అర్థం కాలేదనమాట. అలాగే దాని తర్వాత 4 క్యాండిడేట్స్ వచ్చారండి. వాళ్ళందరిని గ్లింప్సెస్ కింద చూపించారు. ఆ 4 కంటెస్టెంట్స్ గూడా వాళ్ళు మేము ఈ కష్టాలు పడ్డాము. మా అమ్మగారు ఆహ్, చనిపోయే ముందర ఒక్కసారి నన్ను టీవీలో చూడాలనుకున్నారని ఒకతను ఇంకా వేరే క్యాండిడేట్స్ చెప్పారు. వీళ్ళిద్దరూ ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే వీళ్ళిద్దరూ గూడా బయటనొచ్చి మన షో గురించి బాలేదు ఇదని చెప్పి ఇంటర్వ్యూస్ అయితే యూట్యూబ్ వాటిల్లో పెట్టారండి. సో, అది చూసినప్పుడు అనుకున్నా ఏంటి ఇంత దారుణంగా ఉందా ఈసారి అగ్ని పరీక్ష అని. బట్ ఇప్పుడు ఎపిసోడ్స్ చూస్తే అంటే అగైన్ నేను వాళ్ళని జడ్జ్ చేయలేమండి. ఎందుకంటే ఎపిసోడ్‌లో మనకి ఒక్క చిన్న బిట్ గ్లింప్సే చూపిస్తారు. బట్ స్టిల్
వాళ్ళడిగిన క్వెషన్స్‌కి వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వకపోతే జడ్జెస్ ఎవరైనా గూడా అది ఇంప్రెసివ్ ఎలాగా అనిపించుకుంటారండి. సో, ఇంప్రెషన్ లేకపోతే గనక ఖచ్చితంగా వాళ్ళైతే సెలెక్ట్ అవ్వరు. అందులో ఇలాంటిది ఇదేమి దీన్ని కొలతగా ఇదిగో ఇన్ని మార్కులు రావాలి, 5 మార్క్స్ వస్తే నువ్వు ఫస్ట్ క్లాసు, 10 మార్క్స్ వస్తే నువ్వు నెక్స్ట్ స్టేజ్‌కెళ్తావు. ఇలాగ ఏదైనా చెప్తే అది మనం దాన్ని బట్టి కాలిక్యులేట్ చేసుకుంటామండి. బట్ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష అనేదానికి లేకపోతే 'బిగ్ బాస్' ఇంటి లోపల మన బిహేవియర్ గాని అన్నీ వర్త్ ఉన్నాయా లేదా అన్నదే చూడాలి. సో, వాళ్ళని చూసేటప్పుడు అంటే సెలెక్ట్ చేసేటప్పుడు చాలా కారణాలు ఎంచుకుంటారు. అది ఒకళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా అది తప్పదనమాట. దానికేం స్పెసిఫిక్ ఫార్మాట్ అంటూ ఉండదు. ఇలాగే సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటి క్యాండిడేట్సేనని. సో, ఆబ్వియస్‌గా నాకు ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది బయటకొచ్చి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడారని. 1 మినిట్ అండి. సో, ఆ క్యాండిడేట్‌ని తనని సారీ ఆ 4 క్యాండిడేట్స్‌ని తీసుకోకపోవడం అన్నది వర్త్‌గానే అనిపించిందనమాట. వాళ్ళు బయటకొచ్చి ఆవేదన పడడంలో అంటే మనకు బాధుంటుంది. అయ్యో! సెలెక్ట్ అవ్వలేదు. ఇంత శ్రమ పడ్డాము అని చెప్పి ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అది సెలెక్ట్ అవ్వకపోతే. బట్ ఆబ్వియస్‌గా ఇక్కడేంటంటే క్లియర్‌గా తెలుస్తోంది. మనం తప్పు చేశాం కాబట్టి సెలెక్ట్ అవ్వలేదన్నది. సో, వాళ్ళది అర్థం చేసుకొని నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తే ఇంకా ట్రై చేస్తే బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా భరత్ అని ఒకతనొచ్చారండి. పాట పాడాడు. అంతా బావుంది. వచ్చిన తర్వాత ఆళ్ళకి అంటే మనకి ఎపిసోడ్‌లో ఏదో కట్ అయిందండి కొద్దిగా. ఏదైనా అడిగితే తను సరిగ్గా రాయలేదేమో. ఐ మీన్ ఆ ముందర జూమ్ కాల్ చెప్పాను గదా! రైట్ అప్స్ ఇచ్చి దాన్ని రాయమంటారు గదా! క్వెషన్స్‌కి ఆన్సర్స్. సో, దాంట్లో తనేమన్నా తప్పు రాసాడో ఏంటో నాకు తెలీదు. అంటే ఒక జోక్ చెప్పమంటే నేను ఒక జోకర్ ఉన్నాడు. జోక్ చేయలేడు గానీ జోకర్ ముందరకి ఇలా వచ్చానంటే అది జడ్జెస్‌ని ఏదో అవహేళన చేసినట్టుగా అనిపించింది. అందుంచి వీళ్ళకి కాలుతుంది గదా! ఆబ్వియస్‌గా వీళ్ళేమి అంత నెగెటివ్‌గా ఏం చెప్పకపోయినా గూడా అర్థం గాలేదు అన్నట్టుగా వెంటనే పంపించారు. బట్ స్టిల్ తనేమి ఎందుకో పాటొక్కటి తప్పితే మిగతావి ఇంకేమీ ఇంప్రెసివ్‌గా అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్‌ని చూసిన తర్వాత నేనైతే నిజంగా జెప్తున్నా ఈవెన్ నేను జడ్జెస్ పొజిషన్‌లో ఉన్నా అంటే మనం అవుతామని కాదు. బట్ అలాంటి పొజిషన్‌లో ఉంటే గనక ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆ అబ్బాయి అంత ఇంప్రెసివ్‌గా అనిపించాడు. సో, ఆబ్వియస్‌గా మనం అదే బార్ తోటి అందరిని చూస్తాం గాబట్టి, సో, మిగిలిన వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అన్నది పోల్చుకుంటాం అనమాట. ఎనీవే ఆ భరత్ అనే అతనైతే మాత్రం ఖచ్చితంగా వర్తీ క్యాండిడేట్ కాదు. సో, తనైతే సెలెక్ట్ కాలేదండి. ఇంక దాని తర్వాత అమన్ మసూద్ అని ఒక అబ్బాయి వచ్చాడు. కొద్దిగా సీరియస్‌గా అనిపించాడండి ప్రోమోలో చూస్తే. బట్ తను లోపలికొచ్చిన తర్వాత ఫుల్ ఆన్ ఫన్ తను గూడా బాగా చెప్పిందన్నీ చేయడము, ఇంకా ఇలాగా దానికి యాక్టింగ్ చేయమనే స్కిల్స్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా యాక్టర్‌ని అవ్వాలి. ఇంకా మంచి గోల్ పెట్టుకుందామని వచ్చానన్నాడు. సో, యాక్టింగ్ స్కిల్స్ అంటే ఏంటి చేస్తాడా అనంగానే వెంటనే వీళ్ళు ఒక్కసారి ఏదైనా అనుకుని సీన్ నీకంతటికి నువ్వే అనుకుని యాక్ట్ చేయమంటే తనకి తాను యాక్ట్ చేసిన విధానం సూపర్‌గా అనిపించిందనమాట. 2 విధాలుగా అంటే ఒకటి ఎమోషనల్ యాంగిల్, ఇంకోటి విలనిజం విలన్ యాంగిల్ కూడా చూపించాడు. సో, నెగెటివ్ రోల్ కింద. సో, బాగా అనిపించాడు. చాలా ఇంప్రెసివ్‌గా అనిపించాడు. అసలు నాకైతే ఇంత అంటే మనం ఒకళ్ళు చేయమనంగానే తడబడకుండా, భయపడకుండా చేస్తే గనక అదే సూపర్ హిట్ అనమాట. సో, ఎక్కడా గూడా తను ఇదిగా కాకుండా తను అండర్ కంట్రోల్‌లోనే ఉంటూ మాట్లాడడం గానీ, అంటే ప్రోమోలో చూసింది తప్పు అని అయితే నేనైతే అనుకున్నానండి. ఎందుకంటే క్యారెక్టర్ గురించి అంటే క్యారెక్టర్ అంటే ఒక విధంగానే ఉండాలి, చేంజ్ అవ్వకూడదు అన్న వర్డ్ ఒక్కటే కట్ చేశారు ప్రోమో బిట్‌లో. బట్ ఎపిసోడ్‌లో చూస్తే గనక ఫుల్ ఆన్ తను బాగా ఫన్‌గా గూడా అనిపించాడు. లాస్ట్‌కి అభిజిత్ అయితే గనక ఒక టీ షర్ట్‌కి మధ్యలో హోల్ పెడితే చెయ్యి ఇటు నుంచి అటెళ్తుంది. అప్పుడు ఎన్ని హోల్స్ ఉంటాయి టోటల్ అన్నది చెప్పమని జెప్తే తను తడబడ్డాడండి. యాక్చువల్‌గా తనకర్థం గాలేదు. ఇది అది అని అనుకుంటూ 4, 5 ఇదని జెప్పి. అయితే వీళ్ళేమో జడ్జెస్ కూడా నువ్వు ఎస్సే రాయాలి ఎన్నుంటాయని. అప్పటికి ఆన్సర్ తెలియలేదు. యాక్చువల్‌గా అయితే 6 ఉంటాయి గదండీ. పై హోల్ కిందన అలాగే 2 హ్యాండ్స్ మధ్యలో 2 ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి హోల్స్ ఉంటాయి కాబట్టి టోటల్ 6 ఉంటాయన్నది చెప్పాలనమాట. సో, ఈ క్యాండిడేట్‌ని మీరు ఎస్సే రాయండి అని చెప్పి ఒక పేపరు, పెన్ ఇచ్చుంటే తను రాసుకుంటూ ఉంటే ఇంకో క్యాండిడేట్ వచ్చింది. ఆమె సుమ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ అంటే నాకు వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే ఇదేంటి ఈమె ఏదో బాగా రెడీ అయింది అంటే లంగా ఓణి యేసుకొనొచ్చింది ఇదని చెప్పి సెలెక్ట్ చేస్తున్నారా అందరూ గూడా ఏంటి కొద్దిగా
క్యూట్ అని ఇదని అంటున్నారు ఏంటి అని అనుకున్నా. బట్ ఆ క్యాండిడేట్ కూడా మాట్లాడిన మాటలు గానీ, లేకపోతే చేసిన పెర్ఫార్మెన్స్ గానీ బావుందనమాట. అంటే ఎక్కడా గూడా భయపడకుండా తనకి ఓసీడీ ఉందని చెప్పింది. కానీ వెంటనే అదేంటది పేడ ఇదంతా ముట్టుకోమనంగానే ముట్టుకున్నది. సో, అంత అంత కన్విన్స్ అయితే అవ్వలేదు నేను. అదేంటది ఓసీడీ అని చెప్పి వెంటనే ఒక్క సెకను నచ్చకపోయినా ఇదని అంటే టాస్క్ ఇస్తే చేసేస్తానంటే ఓసీడీ అంటే అదొక రకమైన జబ్బు కాబట్టి అది ఒక్క సెకండ్‌లో ఎలా మారిపోతుందా అన్నది తెలీదండి. సో, అది కొద్దిగా ఏదో చెప్పాలని చెప్పినట్టుగా అనిపించినా గూడా బట్ స్టిల్ చెప్పినవన్ని పనులయితే ఖచ్చితంగా చేసింది. ఇంకా అమన్ తోటి కొద్దిగా తను బయటన బాగా పులిహోర కలిపొచ్చాడని చెప్పడం గానీ, లేకపోతే వాళ్ళిద్దరికి మధ్యన ఒక క్లాష్ కింద వీళ్ళు జడ్జెస్ పెడితే వాళ్ళిద్దరూ గూడా మాట్లాడుకున్న విధానం అంటే నిన్ను నామినేట్ చేస్తా, ఇది చేస్తానని చెప్పి అనుకోవడం. బావుంది. అదంతా గూడా బాగా వాళ్ళిద్దరూ చేశారు. సో, వాళ్ళిద్దరికీ గూడా 2 గ్రీన్స్ అయితే ఇచ్చారండి. బాగా నాకైతే వర్తీ క్యాండిడేట్సే అనిపించారు వాళ్ళిద్దరూ. చూపించినంత వరకు ఎపిసోడ్‌లో. నెక్స్ట్ వచ్చేసి అక్షయ్ రాజ్ అండి. సో, తిన గురించయితే ఒకటి చెప్పాలనిపించిందండి. సో, తిను బయటన ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. నేనైతే ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ చూసానండి. మన 'బిగ్ బాస్' దీన్నేమంటారు 'అగ్ని పరీక్ష' ఎపిసోడ్స్ రాకముందరే తను ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. ఆన్‌లైన్‌లోకొచ్చి నన్ను సెలెక్ట్ చేయలేదని. నేను ఆయన్ని మామూలుగా ఎప్పుడో ఇన్‌స్టాలో వాటిల్లో ఒక్కొక్కసారి ఎప్పుడో రోస్టింగ్ వీడియోస్‌లో చూసానండి. నాకంత గుర్తుకు లేదు. అతన్నయితే నేనైతే ఫాలో అవ్వను. బట్ ఆ వీడియో చూసినప్పుడు ఏమన్నాను అంటే తన ప్రాసెస్ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. నాకు ఒక్క 5 మినిట్సే ఇచ్చారు వీళ్ళు. ఆ 5 మినిట్స్‌లో గూడా నన్ను మాట్లాడనివ్వలేదు. మనం చెప్పుకునే లోపల నాకు రోస్టింగ్ అంటే ఇంతకుముందు నేను వీడియోస్ చేశానని చెప్పానని, బట్ దాని మీదే చెప్పమని చెప్పాను. నేను చెప్పినా గూడా వాళ్ళు వినిపించుకోలేదు. మీరు ఫీల్ అవుతారంటే, లేదు మేము ఫీల్ ఏమవ్వం చెప్పండి అని చెప్పన్నారు. మనం అన్న తర్వాత ఫీల్ అవ్వడం మొదలయ్యి వాళ్ళు ఆహ్, నాకు ఎగెయిన్స్ట్‌గా అయిపోయారు. అందుంచే నన్ను తీసేసారు. ఇవన్నీ చెప్పారు గానీ, నాకు వాళ్ళు బిగ్ బాస్ ఐ మీన్ జడ్జెస్ వచ్చేసి వాళ్ళు ఏమేమి మాట్లాడారో నాకైతే ఆహ్, జడ్జెస్సే కరెక్ట్ ఏమో అని అన్నట్టుగా అయితే నా ఒపీనియన్ అండి. ఎందుకంటే, అక్కడ ఒక క్యాండిడేట్ వచ్చి తను రోస్ట్ చేస్తానంటే, రోస్టింగ్ అనేది ఎలాగుండాలంటే, నిన్ను తిట్టినా గూడా అది లాస్ట్‌కి ఫన్ కిందే జనరేట్ అయ్యేటట్టు ఉండాలనమాట. అక్కడ తను తిట్టినట్టుగా ఏం లేదు. అదేమి అంటే వాళ్ళు అప్‌సెట్ అవ్వట్లేదు ఎదుటి మనిషి. అలాగని చెప్పి వాళ్ళు ఫన్ కింద గూడా తీసుకోవట్లేదు. ఏమో అదొక రకమైన ఏదో అనాలి కదా అన్నట్టుగా 'అభిజిత్ నువ్వు కనిపించట్లేదు. లేకపోతే బిందు మాధవి నువ్వు విన్నర్ తర్వాత నువ్వెక్కడా తెలీదు. ఎవరికీ తెలీదు అనడం. ఇంకా నాకైతే నాకు గూడా ఎక్కలేదనమాట. బట్ దాన్ని పాయింట్ పట్టుకొని నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు ఇది అది అన్నారు. కానీ సారికి 'శ్రీముఖి' అయితే ట్రిగ్గర్ అయితే అయ్యారు అన్నట్టుగా అనిపించింది. అది ఎందుకు అనవసరంగా ట్రిగ్గర్ చేస్తున్నారా? లేకపోతే నటిస్తున్నారా? లేకపోతే ఏంటో అర్థం కాలేదు. నువ్వు సెలెక్ట్ అవ్వలేదు హమ్మయ్య! అనడం అది కొద్దిగా నాకు ఆహ్, ఎక్కలేదనమాట. అనవసరం అనిపించింది. ఆహ్, సో, తననైతే పంపించేయండి అనడం. అసలు వెంటనే అసలెందుకు తను టైమ్ వేస్ట్ పంపించేయండి అనడం. అభిజిత్ ఏమో అప్పటికి చాలా సార్లు చెప్పాడనమాట. "నువ్వేం జేస్తున్నావు? ఏం చేయట్లేదు. నువ్వేదో చేస్తున్నావు అనుకుంటున్నావు." తిను డిఫెన్స్ మోడ్‌లోకెళ్ళిపోయాడండి అక్షయ్ రాజ్. అది కాకుండా ఇంకా కన్విన్సింగ్ మోడ్‌లోనే మాట్లాడుంటే బావుండేది. లేదు నేనిలా అనుకుంటున్నానని ఏం చెప్పకుండా, తను డిఫెన్స్‌లోకి ప్లస్ అది కాకుండా తను గూడా ఏదో అసలు స్టేజ్ ఫియర్ తోటి లేకపోతే ఏదో ఒక తెలియని అమాయకత్వంతోటి ఏదో మాట్లాడుతూ ఉంటాం గదా! అలా ఉన్నట్టుగా గూడా అనిపించేసాడండి. బయట అంత బోల్డ్‌గా అంత డైరెక్ట్‌గా మాట్లాడే వ్యక్తి అక్కడ తడబడినట్టుగా అనిపించింది. బయటనొచ్చి ఇంటర్వ్యూలో అయితే మాత్రం ఫుల్ ఆన్ చెప్పినట్టుగా ఉంది గానీ, అక్కడైతే ఫేస్ టు ఫేస్ వాళ్ళు నలుగురితో గూడా మాట్లాడలేకపోయారు. అంటే ఆహ్, నువ్వు ఏం చెప్పినా గూడా నన్ను కట్ చేసేస్తున్నారెందుకు? నన్ను మాట్లాడనివ్వరెందుకు? అలాగే మాట్లాడాడు తప్పితే, లేదు ఇదిగో ఇది నువ్వు ఇలా చేయాలి ఇది ఇది అని చెప్పి చెప్పలేకపోయాడనమాట. సో, ఆబ్వియస్‌గా ఇంకా 'శ్రీముఖిని' నువ్వు హార్స్‌లా ఉంటావని చెప్పి అని నువ్వు అంటే హార్స్ అంటే వేరేగా అనుకోకు అనడం. అంటే వేరేగా అనుకోవద్దు ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేద్దామన్నా గూడా, అక్కడ ఎదుటి మనిషిని తను తీసుకోలేకపోతే గనక తను తిరగబడుతుంది గదా! సో, ఆబ్వియస్‌గా నాకైతే అక్కడ 'శ్రీముఖి' ట్రిగ్గర్ అన్నట్టుగానే అనిపించింది. బట్ స్టిల్ తినైతే ఈ క్యాండిడేట్ ఏం వర్తీలాగా ఏమి అనిపించలేదు. ఇంకోటి గూడా అన్నారు. "నీకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, అలాంటివి
ఇంకేంటి అక్కడ ఏంటి చూపిస్తావు, షోకేస్ చేస్తావు అనడం పర్ఫెక్ట్‌గానే నాకైతే అనిపించింది. డెసిషన్ అయితే కరెక్టే. తనని సెలెక్ట్ చేసుకోకపోవడమే మంచిది. అవసరం లేదనిపించింది నాకైతే. సో, ఆబ్వియస్‌గా తనదే తప్పన్నది నా యొక్క ఫీలింగ్ అనమాట. ఇంకా దాని తర్వాత గాయత్రి అని ఒక ఆమొచ్చారండి. షీ ఈస్ రిటర్న్ ఫ్రమ్ కెనడా అంట. సో, తను క్యాండిడేట్ అయితే గనక కొద్దిగా అంటే ఇంకా మరి అందరితోటి ఎలా ఉంటుందా ఏంటా అన్నది తెలీదు గానీ, ఎందుకో కొద్దిగా యాటిట్యూడ్ ప్లస్ ఆహ్, కొద్దిగా ప్రైడ్ ఉన్న అమ్మాయిలా అనిపిస్తున్నారు. బట్ స్టిల్ కాన్ఫిడెన్స్ అయితే చాలా మంచిగా ఉంది. బావుందనిపించింది. అది యాటిట్యూడ్ చెప్తున్నా గదా! కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా లేకపోతే తనేంటంటే సింగిల్ మదర్ తోటి ఇలా ఉంటాది. ఎలాగా నేను నెగ్గకొస్తాను అని చెప్పి ట్రై చేస్తున్నా అని చెప్పడం. ఇదంతా గూడా పర్ఫెక్ట్‌గా అనిపించింది. క్యాండిడేట్ తన గురించి తను ప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించారు. సో, ఇద్దరైతే ఇచ్చారు అబ్బాయిలిద్దరు. బిందు మాధవ్ అయితే రెడ్ ఇచ్చారనమాట. సో, నాకు ఓకే. మిగతా వాళ్ళతో పోలిస్తే అంటే నిన్న మిథిలేష్ గాని, ఈరోజు చరణ్‌తో పోలిస్తే ఇంకా ఈ అమ్మాయి గూడా అక్కడక్కడగానే ఉంది. ఇంకా ఫుల్ 100% రాలేదు అన్నట్టుగా అనిపించింది. సో, ఆబ్వియస్‌గా సో, తనకి 2 గ్రీన్ రావడమే కరెక్టు. షీ ఈజ్ ఆల్సో వర్ది ఇవాల్ట చూసిన వాళ్ళల్లో. ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం మంచిదే అనిపించిందనమాట. నెక్స్ట్ ఇంక లాస్ట్‌కొచ్చేసి 'రుచిత నిహాని' అని తినేమో ఫస్ట్ ఏమో ఒక ముసలామె క్యారెక్టర్‌లోగా వచ్చి తను షోకేస్ చేసుకొని తర్వాత పడుచుగా వాళ్ళ మనవరాలు కింద రావడం అన్నది పర్ఫెక్ట్‌గా అనిపించిందనమాట. అంటే తన యొక్క టాలెంట్‌ని షోకేస్ చేసింది. తన యొక్క స్ట్రెంగ్త్‌ని చూపించిందనమాట. అట్ ద సేమ్ టైమ్ వచ్చిన తర్వాత గూడా చాలా క్వెషన్స్ అడిగి వీళ్ళు ఇబ్బంది పెట్టినా గూడా అంటే నువ్వు ఇలాగా ఫిజికల్ యాక్టివిటీ చేయించడం గానీ, లేకపోతే ఇంకా తన లెగ్స్‌ని పుల్ చేయడానికి ఎంతో ట్రై చేశారనమాట. బట్ చాలా ఫన్‌గా గూడా ఉందామె. మంచిగా అనిపించిందనమాట. మాట తీరు గానీ, లేకపోతే ఇంకా ఆహ్, కొట్టే తెచ్చేటట్టుగా కాకుండా మొహం మీద కొట్టినట్టుగా కాకుండా ఎవరిని నొప్పించకుండా గూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా తన మాట చెప్పడం జరుగుతోందనమాట. సో, నాకైతే ఆ క్యాండిడేట్ గూడా వర్తీలాగే అనిపించారు. బావుంది. సో, ఈవెన్ తనకు గూడా ఇద్దరే ఇచ్చారనమాట. ఇంకా నాకు తెలిసి మన అభిజిత్ అయితే ఇవ్వలేదు. అభిజిత్‌తో గొడవ పెట్టుకొని ఇంకా ఏంటంటే క్యాండిడేట్ ఒక మాటైతే అందనమాట. నువ్వు ఆడకపోయినా గూడా గెలిచావు" అన్నట్టుగా అదొక్క మాట అంటే అనకుండా ఉంటే బావుండేది. ఎందుకంటే జడ్జెస్ అని కాదు, మనిషిని అనవసరంగా నొప్పించడం ఎందుకని. బట్ అభిజిత్ కూడా ఈరోజు ఒక చోట ఇలాగా ఎవరు సుమ షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ కాదు దండం పెట్టడం అన్నది, అది కొద్దిగా డిస్‌రెస్పెక్ట్‌గా అనిపించింది. ఎందుకు దండం పెట్టడం గురించి ఆలోచించాడో నాకైతే అర్థం కాలేదు. బట్ స్టిల్ ఆమె సుమ ఏమంత ఈజీగా అంటే ఓకేగా తీసేసుకుంది. సో, తనేమంత అఫెండ్ ఏమి అవ్వలేదక్కడ. సో, వి నీడ్ నాట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ 'రుచిత నిహాని' అయితే గనక బాగా ఇంప్రెస్ అయితే చేశారండి. తను ఆడుతుందన్న కొద్దిగా చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకైతే. సో, ఆ క్యాండిడేట్ కూడా బావుందనమాట. సో, అలాగా వీళ్ళందరూ అయితే సెలెక్ట్ అయ్యారండి ఈరోజు. బట్ ఇంకా ఎపిసోడ్స్‌లో ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా చేస్తారు అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే ఇద్దరైతే సెలెక్ట్ అయ్యారు. డైరెక్ట్ 15లోకి. సో, మిగిలిన వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారో చూద్దాం. సో, ఇదండి ఈరోజు ఎపిసోడ్. మీకు గనక ఈరోజు ఎపిసోడ్ రివ్యూ నచ్చితే గనక థమ్స్ అప్ ఇచ్చి ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్‌ని. ఇంకా చెప్పినట్టుగా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా డీటెయిల్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను నా యొక్క ఒపీనియన్‌ని. మీకు గనక ఒకవేళ నచ్చకపోయినా కూడా ఓకే. థమ్స్ డౌన్ ఇచ్చి మీ యొక్క కమెంట్ అయితే చేయండి. ఎక్కడ నచ్చలేదు, ఏమిటి, ఎవరి మీద ఒపీనియన్ ఇన్‌కరెక్ట్ అని చెప్పండి. నేను ఖచ్చితంగా అది క్రిటిసైజ్ చేసినా కూడా ఐ యామ్ రెడీ టు యాక్సెప్ట్. నేను తెలుసుకుంటాను. సో, మీ యొక్క కమెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా అండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరికొస్తాను. అంతవరకు బాయ్.